వెల్కమ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. చిరు అభిమానులు ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ నిర్మాతగా కొడిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం చిరంజీవిదే కావడం విశేషం. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన కత్తి సినిమాకు రీమేక్ ఇది. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. తొమ్మిదేళ్ల విరామం అనంతరం మెగాస్టార్ నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఇది చిరంజీవి 150వ చిత్రం కావడం విశేషం. ఖైదీ నెంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ సాయంత్రం మంగళగిరి మండలం చినకాకాణిలోని హాయ్లాండ్ లో జరగబోతోంది. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవి అక్కడి నుంచి కారులో రోడ్డు మార్గాన బయలుదేరారు. తనను చూడ్డానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ మరింతగా ఉత్సాహపరిచారు మెగాస్టార్. అభిమాన హీరోతో కరచాలనం చేయడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. సరిగ్గా 4 రోజుల్లో ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లోనే జరగనుంది. దీంతో సందడే సందడి. హాయ్లాండ్ లో 15 ఎకరాల సువిశాల ప్రాంగణంలో జరగనున్న ఫంక్షన్ కు అసంఖ్యాకంగా మెగా కుటుంబ అభిమానులు తరలి వెళుతున్నారు. అభిమానులందరికీ ఫంక్షన్ సందడి కనిపించడానికి బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎంవీఐపీ, వివిఐపీ, విఐపీ ప్రాంగణాలు వేరువేరుగా ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే ఫ్యాన్స్ హాయ్లాండ్ కు చేరుకుంటున్నారు. కాసేపట్లో చిరంజీవి హాయ్లాండ్ చేరుకుంటారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించి కొందరు విజయవాడలో బిజీగా ఉన్నారు, కొందరు గుంటూరు చేరుకున్నారు. ఇక అభిమానులు వేలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పటికే హాయ్లాండ్ కు వేలాదిగా చేరుకున్నారు కూడా. హాయ్లాండ్ కు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి చిరు 150 సినిమా ఖైదీ నెంబర్ 150 వేదిక సిద్ధమైంది. విజయవాడ సమీపంలో హైవేలో ఉన్నటువంటి పెదకాకాణిలో ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపు సుమారు సాయంత్రం 5-6 సమయంలో ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి పూర్తిగా సిద్ధమైంది. మరోవైపు చిరు అభిమానులు అదే లక్షల్లో వస్తున్న పరిస్థితి ఉంది. అయితే 40,000 మందికి వరకు సరిపోయే ఏర్పాట్లు చేశారు. కానీ ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం సుమారు 1,00,000 వరకు రావచ్చు అనే అంచనా అయితే చేస్తున్నారు. మరోవైపు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తమ 9 సంవత్సరాల తర్వాత తను ఎంత బాగుంది. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ఉంది? నా పేరు నాగేశ్వరరావు, చిలకలూరుపేట నుంచి వచ్చాను. మా అన్నయ్య మెగాస్టార్ 150వ సినిమా విడుదల సందర్భంగా ఈ రోజు మేము చిలకలూరుపేట నుంచి వచ్చామండి. మా అన్నయ్య అంటే మాకు చాలా ప్రాణాది ప్రాణం ఆయన. మా అన్నయ్య కోసం
11 తారీఖు సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం అభిమానులు అయితే చాలా కోలాహలంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. విసరపేట నుంచి పక్కన విసరపేట నుంచి వచ్చామండి. మేము విసరపేట కృష్ణా జిల్లా. అన్నయ్య గారు మాకు చాలా అభిమానం. చిన్న అన్నయ్య గారు కూడా వస్తే బాగుంటది. ఇలాగే మళ్ళీ మరిన్ని సినిమాలు చేసి సక్సెస్ మీట్ కూడా విజయవాడలో జరుపుకోవాలని కోరుతున్నాం. చూస్తూ ఉన్న వేదిక దగ్గర వందల మంది అటు వేల మంది అభిమానులు అయితే మనకి ఇక్కడ దగ్గర అప్పుడే లోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఎంతో ఆనందోత్సాహంతో ఉన్నారు. కెమెరామెన్ మీరాతో బాలకృష్ణ, ఎన్టీవీ 150 సినిమా నుంచి. ఫంక్షన్ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా ఫ్యామిలీ, అతిరథ మహారథులందరూ కూడా హాజరవుతుండటంతో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 50,000 మందికి సరిపడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,000 మందికి పైగా ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. ఇక సెలబ్రిటీల కోసం హైదరాబాద్ నుంచి బౌన్సర్లను రంగంలోకి దించారు. సుమారు 250 మంది బౌన్సర్లు స్టేజ్ చుట్టూ ఉంటారు. అభిమానులు అయితే ఉన్నారు. ఎక్కడ దొరికితే తమ స్టేజ్కి వీలైనంత ముందుగా వెళ్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకి తోసుకుంటూ కూడా పోతున్న పరిస్థితి మనకి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి హైలాండ్ చిరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మనకు కనబడుతున్న పరిస్థితి ఇది. కెమెరామెన్ మీరాతో బాలకృష్ణ, ఎన్టీవీ. Come on.